కె భాస్కర్ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏలూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థను కాషాయీకరణ, ప్రైవేటీకరణ, అంబానీ, ఆదాని లాంటి వ్యక్తులకు అప్పచెప్పడం కోసం దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తారని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం 84, 85, 117 జీవోలు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ప్రాథమిక పాఠశాలలు కూడా మూసివేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 192 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిపైన జీవో నెంబర్ 117ను రద్దు చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి నియమాలు మాత్రం, దానికి సంబంధించినటువంటి అనుసరించినటువంటి విధానాలు మాత్రం అలాగే కనపడుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్ ఇస్తా అన్నాడు. మొదటి సంతకం మెగా డిఎస్పై సంతకం చేశాడు. ఈరోజు సంతకం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకానికి కూడా ఈరోజు రాష్ట్రంలో గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సుమారుగా 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం కొన్ని పోస్టులు మాత్రమే ఈరోజు విడుదల చేస్తే ఆ నోటిఫికేషన్ కూడా ఈరోజు రోజుకు వాయిదాలు వేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా మేము ఒకటే ఆడుతూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు సుమారుగా ఈ సంవత్సరం 2014, 2020 సంబంధించినటువంటి విద్యార్థులు డ్రాపౌట్ సుమారుగా 4 లక్షల పైగా ఈరోజు డ్రాపౌట్ అయ్యారు. కేవలం ఈరోజు నారాయణ, చైతన్య, ఎన్ఆర్ఐ, ఆక్స్ఫర్డ్ లాంటి ఎంతో కార్పొరేట్ ఈరోజు విద్యా సంస్థలకి ఈరోజు విద్యార్థులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వస్తాసు పలుకుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఆయన క్యాబినెట్లోన ఒక మంత్రి పదవి ఇచ్చారు నారాయణ విద్యా సంస్థల వారికి. ఆ యొక్క పదవిని అనుసరించి ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూ ఉన్నది, ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంది, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉంది. గత ప్రభుత్వంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించాలి, వీటి నివారణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థల్లోనే ఆత్మహత్యలు జరుగుతా కూడా ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిపైన మేము భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బాబు వస్తేనే జాబు వస్తుందని హామీ ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఒక పోస్టుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తులకు, లీడర్లకి నామినేట్ పోస్టులు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులకు మాత్రం ఒక్క పోస్ట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. నారాయణ, చైతన్య
చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా పీడీఎస్ విద్యార్థి సంఘంగా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఎం వినోద్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. విద్యార్థులకి నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్లుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు కొఠారీ కమిషన్ చెప్పినట్లు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు, కేంద్ర బడ్జెట్లో 10% నిధులు, జీడిపిలో 6% నిధులు కేటాయించాల్సి ఉండగా ఏ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈరోజు 6% కంటే ఎక్కువ నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా, ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 3,500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 76 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించినటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు ₹1 కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 3,500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని, విద్యార్థులకి హామీ ఇచ్చిన విధంగా ప్రతి విద్యార్థికి ₹15,000 తల్లి అకౌంట్లో తల్లికి వందనం పథకం కింద ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.